హలో గైస్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి కూడా మనం బ్యూటిఫుల్ స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. విత్ హై యాక్యురసీ ఫిబొనాసి స్ట్రాటజీ అని, హై యాక్యురసీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీస్ ఎలా ఐడెంటిఫై చేయాలని, ఈ ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ ఎలా ఐడెంటిఫై చేయాలనే వీడియోలో కూడా చాలా మంది చెప్పింది ఏంటిదంటే, ఇంక్రెడిబుల్ వీడియో, ఐ నౌ అండర్స్టాండ్ హౌ టాప్ ట్రేడర్స్ స్పాట్ దేర్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్, ద క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ క్లియర్, సూపర్ సార్, ఇలాంటి ప్రైస్ యాక్షన్ వీడియోస్ ఇంకా చెయ్యండి సార్ అంటూ ఫ్యూ పీపుల్ నాతో చెప్పింది ఏంటిదంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, బానే ఉన్నది, కానీ ట్రెండ్ లైన్స్ బేస్డ్ ఎలా తీసుకోవాలి ఎంట్రీస్, ట్రెండ్ లైన్స్ బేస్డ్ కూడా తీసుకోవచ్చు అని ఫ్యూ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశాం, కానీ ట్రెండ్ లైన్స్ డ్రా చేయలేకపోతున్నాం రియల్ టైం మార్కెట్ లో. ఇంట్రాడే ట్రేడింగ్ కావచ్చు, పొజిషనల్ ట్రేడింగ్ కావచ్చు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కావచ్చు, ఐడెంటిఫై చేయలేకపోతున్నాం ట్రెండ్ లైన్స్. సి గైస్, ఈ వీడియో ప్యూర్లీ ఫోకసింగ్ ఆన్ ట్రెండ్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రెండ్ లైన్ కలిస్తే ఎలాంటి ప్యాటర్న్స్ అవుతాయి అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. చాలా క్లియర్ గా, చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, ట్రెండ్ లైన్ విషయానికి వస్తే, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, హయ్యర్ లోస్ ఐడెంటిఫై చేయడం, లోవర్ హైస్ ఐడెంటిఫై చేయడం, ఈ రెండు థింగ్స్ తెలిస్తే ప్యాటర్న్స్ కానీ, ట్రెండ్ లైన్స్ కానీ, ఎంట్రీస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ దిస్. మార్కెట్ బ్రేక్ డౌన్ అవుతుంది, బ్రేక్అవుట్ అవుతుంది, ఇంతలా ర్యాలీ అవుతుంది, అప్ అండ్ డౌన్ మూవ్స్ ఇస్తుంది అంటే ఖచ్చితంగా ట్రెండ్ లైన్స్ బ్రేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో కానీ, పొజిషనల్ ట్రేడింగ్ లో కానీ నేను చూపిస్తాను. ట్రెండ్ లైన్ విషయానికి వస్తే చెప్తున్నాను కదా, ట్రెండ్ లైన్ కలిస్తే ప్యాటర్న్స్ అవుతాయని, అవి ఏంటి అనేది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ట్రెండ్ లైన్ అప్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే మనం ఐడెంటిఫై చేయాల్సిన మార్కెట్ ఎలా ఉండాలి తెలుసా? ఇలా ఉండాలి. కరెక్ట్, ఇలాంటి మార్కెట్ ఉంటే సరిపోతుంది. ఇలాంటి మార్కెట్ ని దొరకబట్టాలి. ఎలా ఎలా దొరకబడితేనే ఈ లోస్ ని కలుపుకుంటూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయగలుగుతాం. ఈ లోస్, ఇది ఒక లో, ఇది ఒక హయ్యర్ లో, టర్మినాలజీ ఇంపార్టెంట్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక హయ్యర్ లో, ఇది ఒక హయ్యర్ లో, బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా? సెకండరీ ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తాం? మరి ప్రతి ఎవ్రీ హయ్యర్ లో దగ్గర ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తాం? ఈ హయ్యర్ లో దగ్గర ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తాం? ఈ హయ్యర్ లో దగ్గర ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తాం? మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అవుతున్న క్రమంలో కూడా లోవర్ హైస్ ని గుర్తించండి. లోవర్ హైస్, సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అని నేర్చుకున్నాం కదా ట్రెండ్ లైన్స్ డిస్కస్ చేసేటప్పుడు. లోవర్ హైస్ ని గుర్తించండి, ఈజీగా ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది ఒక హై అయితే ఇది ఒక లోవర్ హై, ఇది ఒక లోవర్ హై, ఇది ఒక లోవర్ హై. విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఈ లోవర్ హైస్ దగ్గర ట్రెండ్ ప్లాన్ చేయొచ్చు, ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. అండ్ గైస్, ఈ రెండు కలుపుతనే ప్యాటర్న్ అవుతుంది. ఏంటిది అది ప్యాటర్న్? గుర్తుంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి. ప్యాటర్న్ అంటున్నాను. హయ్యర్ లోస్ అండ్ లోవర్ హైస్ ని కలుపుకుంటూ డ్రా చేయబడ్డ ప్యాటర్న్ ఏంటిది? సింపుల్. ఈ ప్యాటర్న్ ఏంటిది అంటున్నాను. ఈ ప్యాటర్న్ ఏంటిది? సిమెట్రిక్ ట్రయాంగిల్. మార్కెట్ లో చాలా సార్లు వస్తూ ఉంటది ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్స్. మార్కెట్ ఎలా ప్రవర్తిస్తుంది? స్క్వీజింగ్ కాన్సెప్ట్ అనుకున్నామా? పెనెంట్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా డిస్కస్ చేసామా స్క్వీజింగ్ కాన్సెప్ట్ అని? ఎస్, పర్ఫెక్ట్. ఇది బ్రేక్అవుట్ అవ్వచ్చు, బ్రేక్ డౌన్ అవ్వచ్చు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా డిఫరెన్షియేట్ చేయబడ్డాయి? ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడాలంటే, ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా డిఫరెన్షియేట్ చేయబడ్డాయి అంటే, సి, ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా డిఫరెన్షియేట్ చేయబడ్డాయి అనేది కూడా మనం ఒక వీడియోలో, ఒక షార్ట్ లో కూడా డిస్కస్ చేసాం. టోటల్ 3 టైప్స్ గా డిఫరెన్షియేట్ చేయబడ్డాయి. ఫస్ట్ వన్ ఏంటిది? ఇందాక చూసినట్టు సిమెట్రిక్ ట్రయాంగిల్ ఒకటి, అసెండింగ్ ట్రయాంగిల్ ఒకటి, డిసెండింగ్ ట్రయాంగిల్ ఒకటి. కరెక్ట్, సిమెట్రిక్ ట్రయాంగిల్, అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్. సిమెట్రిక్ ట్రయాంగిల్ అంటే ఇందాకే చూసాం కదా, గుర్తుపెట్టుకోండి, టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. సిమెట్రిక్ ట్రయాంగిల్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది లోవర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అనేది గుర్తుకు రావాలి గైస్, లేకపోతే కష్టం. ఓకే, ట్రెండ్ లైన్ కలుపుకుంటూ ఏం ఫామ్ అవ్వాలి? హయ్యర్ లోస్ ఫామ్ అవుతాయి. హయ్యర్ లోస్ అండ్ లోవర్ హైస్. ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి సిమెట్రిక్ ట్రయాంగిల్ విషయానికి వస్తాయి. కమింగ్ టు ద అసెండింగ్ ట్రయాంగిల్, హైస్ అన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి, లోస్ మాత్రమే ఇంక్రీజ్ అవుతూ పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఎగ్జాక్ట్ గా డ్రా చేయాలంటే, లోస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా రియల్ టైమ్స్ ఎగ్జాంపుల్స్ చూస్తాం కదా మనం. రియల్ టైమ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. సి ఎస్, సేమ్ అలాగే డిసెండింగ్ ట్రయాంగిల్ అంటే లోస్ అన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి,
హైస్ ఫాలో అవుతూ వస్తాయి, హైస్ ఫాలో అవుతూ వస్తాయి, ఎస్ హైస్ ఫాలో అవుతూ వస్తాయి. దిస్ ఇస్ వాట్. మరి ఎంట్రీస్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? మార్కెట్ ప్రవర్తిస్తుంది, ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తాం ప్యూర్లీ బేస్డ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్. ఎంట్రీస్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? మార్కెట్ ఇందాక సిమెట్రిక్ ట్రయాంగిల్ కి చెప్పాను కదా, స్క్వీజ్ అవుతూ స్క్వీజ్ అవుతూ స్క్వీజ్ అవుతూ మార్కెట్ వచ్చి ఇది బ్రేక్అవుట్ అవ్వచ్చు, బ్రేక్ డౌన్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం అసెండింగ్ ట్రయాంగిల్ లో కూడా మార్కెట్ ఇలా వెళ్తూ 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 ఇది బ్రేక్ అవ్వచ్చు, బ్రేక్ డౌన్ కూడా అవ్వచ్చు. ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం బ్రేక్అవుట్ అవ్వదు అని చెప్పలేం, బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు, అవుతే బ్రేక్అవుట్ కూడా అవుతుంది. అంటే ఈ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్ విల్ యాక్ట్ యాజ్ కంటిన్యూయేషన్ చార్ట్ ప్యాటర్న్స్ అండ్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్. ఈ రెండు విధానాలుగా కూడా ఇది యాక్ట్ చేస్తుంది. ఓకే, ఎట్ ద సేమ్ టైం డిసెండింగ్ ట్రయాంగిల్ అంటే కూడా బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఛాన్సెస్ బ్రేక్అవుట్ జరిగితే ఎక్కడి నుంచి అయితే ప్యాటర్న్ ఫామ్ అయిందో అక్కడి వరకు టార్గెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే ఫాల్ కూడా అవుతుంది. కాకపోతే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిది, ప్యాటర్న్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే సిమిలర్ హైస్ పైన ఏం లేదు, సిమిలర్ హైస్ కానీ పిక్చర్ వచ్చేసి హయ్యర్ లోస్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా దిస్ ఈజ్ లోవర్ హైస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ లోస్ అన్ని సిమిలర్ ఉంటాయి, కాన్స్టెంట్ గా ఉంటాయి, ఒకటే దగ్గర ఉంటాయి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హయ్యర్ లోస్ అండ్ లోవర్ హైస్ ని ఐడెంటిఫై చేస్తూ ట్రెండ్ లైన్ డ్రా చేయగలిగితే గేమ్ క్లోజ్ అండి. చాలా సార్లు చెప్పాను, మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. సేమ్ బేస్డ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఐడెంటిఫై చేద్దాం. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆర్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం స్టాక్స్ లలో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ట్రేడ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బూమ్ అవుతుంది, నిన్న కూడా చాలా ర్యాలీ చూసాం నౌకరీలో, రైట్? నిన్న కూడా చాలా ర్యాలీ చూసాం నౌకరీలో. నౌకరీ అనే స్టాక్ తీసుకున్నాం. వీఆర్ ఇన్ 15 minutes టైం ఫ్రేమ్. ఇప్పుడు ట్రెండ్ ని ఐడెంటిఫై చేయండి. ట్రెండ్ ని ఐడెంటిఫై చేయలేకపోయినా ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి గైస్. ప్యాటర్న్, ఎనీ ప్యాటర్న్. మార్కెట్ ఇలా ఫాలో అవుతూ సెల్ ఆన్ రైజ్ క్రియేట్ అవుతుంది చూసారా? ఎవ్రీ రైజ్ ఈజ్ సెల్లింగ్ ఆఫ్ అన్నప్పుడు గుర్తుకు రావాల్సింది లోవర్ హైస్ ట్రెండ్ లైన్ గుర్తుకు రావాలి. ట్రెండ్ లైన్ గుర్తుకు రాకపోతే కష్టం. దీంతో పాటు ఓన్లీ ట్రెండ్ లైన్ బేస్డ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే లోవర్ హై ఎప్పుడైతే లోవర్ హై బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ పైకి వెళ్తుంది అని అనుకుంటున్నాం. ఓకే, బానే ఉన్నది. ఇదే ట్రెండ్ లైన్ కి డౌన్ సైడ్ నుంచి ఒక సపోర్ట్ కానీ, ఇంకొక ట్రెండ్ లైన్ కానీ, ఇంకొక హయ్యర్ లోస్ కైండ్ ఆఫ్ కానీ కలిస్తే ప్యాటర్న్ అవుతుంది. వెరీ సింపుల్ కదా. ఇప్పుడు ఇది కలిస్తే దీన్ని ప్యాటర్న్ అంటున్నాం. ఇది ఏ ప్యాటర్న్ చెప్పండి? డిసెండింగ్ ట్రయాంగిల్. లోవర్ హైస్ పడుతుంది అంటేనే గుర్తుకు రావాలి డిసెండింగ్ ట్రయాంగిల్. చూడండి, డిసెండింగ్ ట్రయాంగిల్ లేనా? లోవర్ హైస్ మార్కెట్ ఒక్కసారి బ్రేక్అవుట్ అయితే ఎక్కడి నుంచి అయితే ఫాలో అవ్వడం స్టార్ట్ అయిందో అక్కడ వరకు టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ కదా. మార్కెట్ లోవర్ హైస్ ఎలా చేస్తుంది? లెట్ మీ టేక్ పాత్ అండ్ డ్రా హియర్. మార్కెట్ ఇక్కడ నుంచి ప్యాటర్న్ ఫామ్ చేస్తూ ఎస్ చూడండి, బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినా రీటెస్ట్ చేసి ఎక్కడ నుంచి అయితే ప్యాటర్న్ స్టార్ట్ అయిందో అక్కడ వరకు టార్గెట్ ఇచ్చింది. చాలు, వెరీ డీసెంట్ రిటర్న్స్. ఎస్, ప్యాటర్న్ ఇలాగే ఫామ్ అవుతుంది. ఇంకోటి ఎనీ మోర్ ఎగ్జాంపుల్స్? లైక్ ఇవాళ ఇంకొక స్టాక్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసాం, ఏంటిది అది ఫాలో అవుతుంది? వోల్టాస్ కదా. వోల్టాస్ ఈ రోజు మనం డిస్కస్ చేసాం మార్నింగ్ సెషన్ లో కూడా. మార్కెట్ బ్రేక్ డౌన్ అవుతుంది, టువర్డ్స్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్. ఇక్కడ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఎనీవేర్ రివర్స్ అవుతున్న సమయంలో ఎస్, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మళ్ళీ అసెండింగ్ ఛానల్, డిసెండింగ్ ఛానల్ ఆర్ సిమెట్రిక్ ఛానల్, మనం ఎలా అనుకుంటే అలా ఎలా అయినా డ్రా చేయొచ్చు, ఎలా అయినా ఐడెంటిఫై చేయొచ్చు. సింపుల్ గైస్, ప్యాటర్న్స్ దాకా పోవడం ఎందుకు? ఈ ట్రెండ్ లైన్ దొరకబడుతున్నారా? చాలు. ఈ ట్రెండ్ లైన్ మీరు దొరకబడితే చాలు. ఒక హై, ఇంకో లోవర్ హై, ఈ లోవర్ హై బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది. సింపుల్, వెరీ సింపుల్. రీటెస్ట్ చేసి పైకి వెళ్తున్న సమయంలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ ప్లాన్ చేయడం. ఇదే కదా మనం ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనే వీడియోలో డిస్కస్ చేసాం. కాకపోతే అక్కడ నేను ఒక రియల్ టైమ్ స్టాక్ ని తీసుకొని ప్యూర్లీ బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గురించి చాలా బాగా మాట్లాడాను. ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ యాక్ట్ అవుతే ఎలా పనిచేస్తుంది, ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ యాక్ట్ అవుతే ఎలా పనిచేస్తుంది అనేది డిస్కస్ చేశాను. బట్ ఈసారి ట్రెండ్ లైన్స్ గురించి మాట్లాడుతున్నాం.
చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 15 minutes అనే కాదు, డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, వావ్, ఇక్కడ చూడండి, ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది కదా. మార్కెట్ చూసే వాళ్ళందరికీ ఇది ఒక సపోర్ట్ అని కనిపిస్తుంది. అబ్బా, ఇదైతే ఫ్యాక్టా? మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ 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 తీసుకొని పైకి వెళ్తుంది. మార్కెట్ వెళ్ళే క్రమంలో ట్రెండ్ లైన్ గుర్తించడానికి ట్రై చేయండి. హై, లోవర్ హై, లోవర్ హై, లోవర్ హై, లోవర్ హై. వాట్ ఏ బ్యూటీ అండి, ఎంత బాగుంది. కరెక్ట్, ఎంత బాగుందండి చెప్పండి. ట్రెండ్ లైన్ చాలా పర్ఫెక్ట్ గా, చాలా అక్యురేట్ గా వచ్చింది నన్ను అడిగితే. బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుంది. విత్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇదే కదండి గేమ్ మొత్తం, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్. ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్, ఎస్, ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్. ప్రతిసారి డిసెండింగ్ చూపిస్తున్నారు, డిసెండింగ్ గురించే మాట్లాడుతున్నారు అనుకోకండి. ఎనీ ఆఫ్ ద ప్యాటర్న్ కనిపిస్తే బేస్డ్ ఆన్ దట్ మనకు ఎలా కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డిసెండింగ్ లేదు, మరి ఇక్కడ ఏముందో చెప్పండి. ఈ ప్యాటర్న్ చూడండి, ప్యాటర్న్ అని అనుకునే ముందు ఒక ట్రెండ్ లైన్ ని గుర్తించండి. అబ్బా, సరిపోతుంది. ఒక ట్రెండ్ లైన్ ని గుర్తించండి. ఒక లోవర్ హై అయితే దొరుకుతుంది కదా, ఒక లోవర్ హై దొరుకుతుంది, ఇంకొక హయ్యర్ లో దొరకబట్టండి. అది ఇది కలుపుతూనే కదా ప్యాటర్న్ అవుతుంది. అంతకు మించి వేరే విద్య లేదండి ఇక్కడ. ఒక ట్రెండ్ లైన్ పైన నుంచి ఇంకో ట్రెండ్ లైన్ కింద నుంచి కలిపి డ్రా చేయగలిగితే సరిపోతుంది. అంతకు మించి వేరే లేదు. సిమెట్రిక్ ట్రయాంగిల్ అనొచ్చా? ఇది బ్రేక్అవుట్ అవ్వచ్చు, బ్రేక్ డౌన్ అవ్వచ్చు. బ్రేక్ డౌన్ అయింది, టార్గెట్ ఎక్కడ వరకు? పర్ఫెక్ట్ టార్గెట్ డైరెక్ట్ ఇచ్చిందండి, రీటెస్ట్ చేసుకొని వచ్చింది కిందికి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్. చాలా సార్లు మాట్లాడుకున్నాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కాదు, ట్రెండ్ లైన్స్ బేస్డ్ కూడా మార్కెట్ ప్రవర్తిస్తుంది. ట్రెండ్ లైన్స్ బేస్డ్ కూడా ట్రేడింగ్ ప్లాన్ చేయొచ్చు. ఇంకోటి అంటారా, 1 minute టైం ఫ్రేమ్ లో ప్లాన్ చేయాలంటే, స్కాల్పింగ్ ఎంట్రీస్ ఐడెంటిఫై చేయాలంటే, ఇంకా ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ శాతం మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా. ఈ రోజు మార్కెట్ లో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాంటి ట్రేడ్స్. వావ్, మనం లాస్ట్ టైం స్ట్రాటజీ డిస్కస్ చేసాం. 1 minute టైం ఫ్రేమ్ లో ఈ రోజు మార్కెట్ లో కూడా మార్కెట్ కన్సాలిడేషన్ ఫేస్ లో ఉంది. మార్కెట్ ఫాలో అవుతుంది. ప్యూర్లీ బియరిష్ ఫ్లాగ్ ఫామ్ అవుతుంది అని చెప్పొచ్చు. చార్ట్ ప్యాటర్న్స్ లో, కంటిన్యూయేషన్ చార్ట్ ప్యాటర్న్స్ లో ఇది ఒక రకం బియరిష్ ఫ్లాగ్ కానీ, బేరిష్ పెనెంట్ కానీ. కరెక్ట్, సరే, ఫ్లాగ్స్ గురించి పక్కకు పెడదాం కాసేపు. ట్రెండ్ లైన్స్, ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడదాం. మార్కెట్ లో లోవర్ హైస్ అయితే గుర్తుపట్టగలుగుతాం కదండి. లోవర్ హైస్ అయితే ఈజీగా గుర్తుపట్టగలుగుతున్నాం కదా. లోవర్ హైస్ ఇది ఒక రెసిస్టెన్స్ అయితే రెడ్ కలర్ ఇచ్చుకోండి. అనోటేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. విత్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ క్యాండిల్స్ విజువలైజేషన్ ఎందుకు వాడుతున్నామండి? క్యాండిల్స్ విజువలైజేషన్ ఏదో లైనో, హాలోనో ఏదో ఒకటి వాడుకోవచ్చు కదా. ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ క్యాండిల్ స్టిక్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చాలా ఇష్టపడతాం. ప్రిడిక్ట్ చేస్తాం ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్స్ కదా. సో అలాగే ట్రెండ్ లైన్స్ డ్రా చేసినప్పుడు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసినప్పుడు కూడా ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ హయ్యర్ లో, ఇదొక హయ్యర్ లో, కరెక్ట్, ఇదొక హయ్యర్ లో. వావ్, ఎంత క్లియర్ గా, ఎంత నీట్ గా వచ్చింది చూడండి ప్యాటర్న్, ఎంత నీట్ గా వచ్చింది. ట్రెండ్ లైన్ మనం ప్యాటర్న్ వస్తుంది అని మనం అనుకోలేదు, కానీ ట్రెండ్ లైన్ కలిపితే ప్యాటర్న్ అయింది. మార్కెట్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి, సపోర్ట్ ఫేస్ చేసి, రెసిస్టెన్స్ ఫేస్ చేసి, సపోర్ట్ తీసుకొని, సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి, అదే సపోర్ట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతూ మార్కెట్ ఫాల్ అయిందండి. ఎక్కడ వరకు ఫాల్ అవుతుంది? మహా అంటే ఇక్కడ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇదే కదా మనం అనుకున్నది, ఇక్కడ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, పర్ఫెక్ట్ వచ్చింది. మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయ్యి సపోర్ట్ తీసుకొని కింద పడుతుంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్. ఇంకా అగ్రెసివ్ గా డ్రా చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, మూమెంట్ టు మూమెంట్ క్యాప్చర్ చేస్తూ ఉంటారు. ప్యాటర్న్ లోపల ప్యాటర్న్ క్యాప్చర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎందుకంటే ప్రతి హై, ప్రతి లోవర్ హై ట్రెండ్ లైన్ తీసుకొని, ఇది ఒక హై, ఇది ఒక లోవర్ హై. వాట్ ఏ బ్యూటీ చూడండి. రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, సపోర్ట్ యాక్ట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుంది. దీన్ని రెడ్ కలర్ ఇచ్చుకుందాం. ట్రెండ్ లైన్ బేస్డ్ ట్రేడింగ్ ప్లాన్ చేయొచ్చండి. ఒకవేళ మీరు దీన్ని బిలీవ్ చేయడానికి కావాలంటే చార్ట్ ప్యాటర్న్ రూపంలో మార్చుకొని ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్స్ లా అనుకోండి. పర్ఫెక్ట్ డిసెండింగ్ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ ఇది. కరెక్ట్, సిమెట్రిక్ ట్రయాంగిల్ లో డిసెండింగ్ ట్రయాంగిల్ వచ్చింది చూడండి. ఇలా వెతుక్కుంటూ పోతే ఇంకా చాలా కనిపిస్తాయి. ఎవ్రీడే స్కాల్పింగ్ అంటారు కదా, స్కాల్పింగ్ చేసే వాళ్ళు 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకొని ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారు అనుకున్నారు? ప్యూర్లీ బేస్డ్ ఆన్ ట్రెండ్ లైన్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, వావ్, ఇక్కడ చూడండి, మార్కెట్ ట్రెండ్ లైన్ ఐడెంటిఫై చేయరాదా అండి? మార్కెట్ పడుతుంటే
మార్కెట్ పడుతుంటే ట్రెండ్ లైన్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక హై, లోవర్ హై, లోవర్ హై, లోవర్ హై కలుపుకుంటూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి. బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేసి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయండి. తప్పేమున్నది? కరెక్ట్ అవునా కాదా? ఇంకా 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 ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేస్తారు? మళ్ళీ మార్కెట్ పెరిగేటప్పుడు కింది నుంచి పైకి ట్రెండ్ లైన్స్ డ్రా చేయండి. మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు కింది నుంచి పైకి డ్రా చేసుకోండి. వావ్, గ్రీన్ కలర్ ఇచ్చుకోండి. ఇది ఒక సపోర్ట్ తీసుకుంటుంది. ఇది ఒక లో, ఇది ఒక హయ్యర్ లో, మళ్ళీ ఒక హయ్యర్ లోకి వచ్చినప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. చాలా ఈజీగా ప్లాన్ చేయొచ్చు కదా. సి, ట్రెండ్ లైన్ కలిస్తే అన్నాను. ట్రెండ్ లైన్ కలిస్తే వావ్, ఇది ఒక అసెండింగ్ ట్రయాంగిల్ టువర్డ్స్ అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది. ఎంత అద్భుతంగా ఉంది, అవునా కాదా? కరెక్ట్. సి, ఇదే అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ సపోర్ట్ యాక్ట్ అయ్యి మార్కెట్ కిందికి వచ్చిందండి. వాట్ ఏ బ్యూటీ చూడండి. ఇది ఒక అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయ్యి కావాల్సినంత టార్గెట్ ఇచ్చి ఫాల్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ ప్యాటర్న్ ఫామ్ అయింది. వావ్ వావ్ వావ్, చూడండి. ఇది ఒక హై, ఇది ఒక లోవర్ హై, ఇది ఒక లోవర్ హై డ్రా చేయండి. ఇలా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కాబట్టి రెడ్ కలర్ ఇచ్చుకోండి. ఎంత బాగుంది. సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ యాక్ట్ అవుతూ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తూ మార్కెట్ కింద పడుతుందండి. ఒకవేళ పడలేకపోతే రివర్స్ అవుతుంది అని మీకు అనిపిస్తే మాక్సిమం రెస్పెక్ట్ చేస్తుందండి. వావ్, ఇది ఒక సపోర్ట్ అనుకున్నాం కదా, ఈ సపోర్ట్ ని రెస్పెక్ట్ చేసింది. రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. మార్నింగ్ ఉన్న రెసిస్టెన్స్ తర్వాత సపోర్ట్ యాక్ట్ అయ్యి బ్రేక్ డౌన్ అయిన తర్వాత సేమ్ లెవెల్ ఎన్నిసార్లు రెసిస్టెన్స్ యాక్ట్ అయిందండి. రెస్పెక్టింగ్ ద లెవెల్, మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆ లెవెల్ దగ్గర నుంచి రియాక్ట్ అవుతున్నారు అని మనం గుర్తించి అందరితో పాటు దూరిపోయి బయటికి రావచ్చు అండి. రీటైలర్స్ ఈజీగా ప్లాన్ చేయొచ్చు కదా. ప్రతిరోజు మార్కెట్ లో ప్లాన్ చేయొచ్చు అండి ఇలాగా. కరెక్ట్. మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యేటప్పుడు, రేజ్ అయ్యేటప్పుడు న్యూ సపోర్ట్స్, న్యూ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ అయితే మాట్లాడుకున్నాం కదా. న్యూ సపోర్ట్స్ అండ్ న్యూ రెసిస్టెన్స్. ఎస్, ఇదంతా ఒక న్యూ సపోర్ట్ ఫేస్ చేస్తుంది మార్కెట్ లో. మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ న్యూ సపోర్ట్. ఇదే కదా లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నది. ఏంటిది? ఇదే లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అనే వీడియోలో మాట్లాడుకున్నది ఏంటిదంటే ప్యూర్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ బేస్డ్ ట్రేడ్స్ ఎలా చేయాలి అని మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుంటూ లోవర్ హైస్, హయ్యర్ లోస్ ని గుర్తిస్తూ ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తూ ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలి, కొంచెం తొందరగా ఇంకా అడ్వాన్స్డ్ గా ట్రేడ్ ప్లాన్ చేస్తాం ఈ ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్ మీకు తెలిస్తే. ఓకే, సో వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏ వ్యూ ఉన్నా, ఏ ఒపీనియన్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, బై. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.